ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మిగతా మంత్రులందరూ కూడా ఏ వేదిక మీద మాట్లాడే అవకాశం వచ్చినా సరే ఇచ్చినటువంటి హామీలన్నీ 60% నెరవేర్చాము, మిగతావి కూడా తొందరలో నెరవేరబోతున్నాయి, రాష్ట్రానికి తీసుకురావాల్సినటువంటి అన్ని వస్తున్నాయి. గత 5 సంవత్సరాలు రాష్ట్రం విధ్వంసం అయిపోయింది, మొత్తం రాష్ట్రాన్ని ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా సరే విచ్ఛిన్నం చేసి పడేశారు, ఒక్కోదాన్ని కడుక్కుంటూ పోవడానికి మాకు టైం పడుతుంది. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి లాంటి దార్శనికుడు, విజనరీ లీడర్ ఉన్నారు కాబట్టే ఇది సాధ్యపడుతుంది, లేదు అంటే ఇప్పుడు కూడా సాధ్యమయ్యేటువంటి అంశం కాదు అనేటువంటి కామెంట్లు చేస్తూ ఉన్నారు. అసలు ఇప్పటికీ 60% అయినా వాళ్ళు చెప్పినట్టుగా హామీలు నెరవేర్చిన పరిస్థితి ఉందంటారా రాష్ట్రంలో? ఏమంటే నాకు తెలియదు, ఒక హామీల పేర్లు చెప్పరా? 60% హామీలు ఏవో చెప్పరా కొంచెం? మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి తెలుసుకుందాం. నాకైతే నిజం తెలియదు ఏం హామీలు నెరవేర్చారో. మరి మీకేమైనా తెలుసు ఒక 2 చెప్పరా? ఎక్కువ కూడా ఒక 2 చెప్పండి. నాకు తెలియదు. పెన్షన్ అయితే ఇస్తున్నారు ప్రతి నెల 1st తారీఖు, అది ఇవ్వాల్సిందే, అది హామీ కాదు, దానికి దీనికి సంబంధం లేదు. పెన్షన్ అనేది హామీ పక్కన పెట్టచ్చు, దానికి అది కామన్. అది ఓకే. నెక్స్ట్ ఇంకా ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చారని చెప్పి 60% అయిపోయినాయి చెప్తున్నారు. నాకు తెలియదు నిజంగా, అందుకే అడుగుతాను. ఎందుకంటే మీరు మీడియాలో 24 hours మీడియాలో ఉంటారు కాబట్టి. మేము మీడియాలో ఉండేదానికంటే కూడా మీరు రాష్ట్రంలో తిరుగుతుందో లేదంటే ఇప్పుడే మీరు అన్నారు 200 పార్టీలకి రిజిస్ట్రేషన్ చేయించాను అని, అనేక మందితో మీరే ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఎవరు కూడా ఇంతవరకు ఈ హామీ అయింది, ఆ హామీ అయింది అని చెప్పిన దాఖలా నా దగ్గర లేవు. ఈవెన్ మేము అమరావతి రాజధాని ఏరియాలలోనే తిరుగుతుంటాం కదా, తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు, లేకపోతే తర్వాత మన సచివాలయంకి వెళ్ళే రూట్ కావచ్చు, లేకపోతే హైకోర్టు కావచ్చు, లేకపోతే విజయవాడ కావచ్చు, ఇదే ఏరియాలోనే మేము తిరుగుతుంటాము. ఒక్కరు కూడా వచ్చి మాకు హామీలు నెరవేరాయని చెప్పిన దాఖలు లేవు. కాకపోతే కొంతమంది వచ్చి చెప్పారు ఏంటంటే కమిషన్లు బాగా వస్తున్నాయి, కాంట్రాక్ట్లు కమిషన్లు ఇస్తే వస్తున్నాయి, ఇవన్నీ బాగున్నాయి. అంటే క్యాపిటలిస్ట్లకి బాగుందండి, కామన్ మ్యాన్ కి బాగాలేదండి. ఇట్స్ వెరీ సింపుల్. దోచుకునే వాడికి బాగుంది, దాచుకునే వాడికి బాగుంది. సామాన్య వ్యక్తికి తినాలి, బతకాలి, చేయాలన్న వాళ్ళకి పస్తుండి, ఈ రోజు పస్తుండి నీ బొక్కలని బయటకు వేసుకో, కానీ మాత్రం 100 కిలోల మూట మోసి నువ్వు సంపాదించు, నీ కొడుకు బాగుపడతాడు. నేను తినడానికి దిక్కు లేదు, ఉండడానికి దిక్కు లేదు, పడుకోవడానికి దిక్కు లేదు, ఉంటానో సస్తానో బతుకుతానో లేదో తెలియని పరిస్థితుల్లో నువ్వు హామీలు ఇచ్చి నువ్వు తర్వాత నీ భవిష్యత్తు ఏమన్నా మాట్లాడండి. అసలు ఇది వాళ్ళ తప్పులేదండి, నేను ఓపెన్ చెప్తున్నా. రాజకీయ నాయకులు ఎవరిది తప్పులేదు కదా. రాజకీయ నాయకులు చెప్తారు, 100 చెప్తారు, 1,00,000 చెప్తారు, వినేవాడి బుద్ధి ఏమైంది? సామెతలు కొన్ని ఉన్నాయి, వినేవాడు ఉంటే ఏదో చెప్తారంట. అట్లా ప్రజలు అలా ఉన్నప్పుడు ఎవరేం చేస్తాం? సో మొన్న మధ్య ప్రధానమంత్రి గారు వచ్చి మళ్ళీ పునఃప్రారంభోత్సవ పనులు ప్రారంభించారు. 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామన్నారు. 3 సంవత్సరాల తర్వాత మరలా అదే ప్రధానమంత్రి గారు వచ్చి మరలా ఆ బిల్డింగ్లన్నీ ఓపెనింగ్ చేయాలి, అద్భుతమైన రాజధాని నిర్మాణం జరగబోతుంది అని చెప్పుకొచ్చారు. సో ఈ 3 ఏళ్లలో ఇది అయ్యే అవకాశం ఉందంటారా? ఉంది అంటే ఎంతవరకు ఉంది? జనరల్గా ఇప్పటికే వర్కులు స్టార్ట్ అయిపోయినాయి. అంటే మీరు ఆ ఏరియాలోనే తిరుగుతుంటారు కాబట్టి ఎంతవరకు అట్లీస్ట్ వాళ్ళు మళ్ళీ పునఃప్రారంభం చేసిన తర్వాత అయినా చకచకా పనులు అవుతున్నాయి. 3 ఏళ్లలో ఇవ్వాలి అంటే 2 సంవత్సరాలు ఖాళీ కూర్చొని 3 సంవత్సరాలు చేస్తా ఉంటే అయిపోయి కాదు కదా. నాది ఒకటే ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు 3 సంవత్సరాలలో మొత్తం అయిపోతుందని అన్నారు కదా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కోర్టులో జరిగిన సంఘటన. ఒక కోర్టులో ఒకతను పర్మిషన్ తీసుకొని 1.5 సంవత్సరం అయింది, ఒక బిల్డింగ్ కట్టాడు. బిల్డింగ్ పూర్తి అవ్వలా, ఇంకా గోడలు అయ్యాయి, స్లాబ్స్ అయ్యాయి, 3 ఫ్లోర్స్ ఏమో వేసాడు, ఇంకా దానికి సంబంధించినవి ఇంకా 40-50% పని పెండింగ్ ఉంది. ఆల్ ఆఫ్ సడన్ గా పంచాయతీ సెక్రటరీ, నీ బిల్డింగ్ పర్మిషన్ నేను క్యాన్సిల్ చేస్తున్నాను, ఇది పంచాయతీ పరిధిలోకి రాదు, ఇది మున్సిపల్ కార్పొరేషన్లోకి వస్తుంది, నువ్వు పోయి అక్కడి నుంచి పర్మిషన్ తెచ్చుకో అని చెప్పి పంచాయతీ పర్మిషన్ క్యాన్సిల్ చేశాడు. ఆ క్యాన్సిల్ చేసి ఛాలెంజింగ్ చేయడానికి చేస్తే హైకోర్టులో రిట్ వేశారు. రిట్ వేస్తే అక్కడ జడ్జి అడిగిన క్వశ్చన్ ఏందో తెలుసా? 1.5 year నువ్వు 3 ఫ్లోర్లు ఎలా వేసావు అని అడిగారు. 3 ఫ్లోర్లు వేయడానికి 1.5 year చాలా ఎక్కువ టైం కదా అది. వినండి, 3 ఫ్లోర్లు ఎలా వేసావు నాకు ఆశ్చర్యంగా ఉంది, నో ఇది ఖచ్చితంగా మొత్తం కేసు అంతా వినాల్సిందే అని అన్నాడు. ఒక జడ్జు 3 సంవత్సరాలు 1.5 సంవత్సరానికి 3 ఫ్లోర్లు వేసారంటేనే డౌట్ వచ్చిందంటే, ఇంకా కామన్ మ్యాన్ కి 3 ఏళ్లలో మొత్తం బిల్డింగ్స్ అన్ని అయిపోతాయంటే ఇది డౌట్ రాలేదా? అంటే జనరల్ గా కోర్టులో జరిగే ప్రొసీజర్స్ అన్ని బయట జనాలకు తెలియదు కదా, ఇప్పుడు మీరు చెప్తే తెలుస్తుంది. ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే, ఒక జడ్జు 1.5 సంవత్సరంలో ప్లాన్ ఇచ్చిన తర్వాత 3 ఫ్లోర్లు వేసారు, ఇంకా కంప్లీట్ అవ్వాలా, బిల్డింగ్ పూర్తి అవ్వాలా. అవ్వదానికి ఆయన ఇది ఆశ్చర్యంగా ఉంది నాకు, నేను ఖచ్చితంగా అంతా మొత్తం హియరింగ్ వినాల్సిందే, ఇదేదో మీరు బిల్డింగ్ ప్లాన్ వాళ్ళని మేనేజ్ చేసి తెచ్చుకున్నట్టున్నారు అని అన్నప్పుడు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, 3 ఏళ్లలో మొత్తము వాళ్ళు కట్టాల్సిన బిల్డింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయా?
మరి అది డౌట్ రాదా ప్రజలకి? 3 ఏళ్ళు ఎలా అయిపోతుంది? నేను ఎందుకు ఎగ్జాంపుల్ కోట్ చేశానంటే ఏ విధంగా మన సిస్టమ్ లో జనాలు ఉన్నారో నేను చెప్తున్నాను మీకు. ఇంకా కామన్ మ్యాన్ ఎలా ఉన్నారో ఆలోచించండి. ఇది మన ప్రస్తుతం ఉన్న చెప్తున్నారు చూసారా, ప్రక్షాళన చేస్తున్నాం, వ్యవస్థల్ని మొత్తం ప్రక్షాళన చేస్తున్నాం. అయ్యా మీరందరూ తెలుసుకోండి మహానుభావులారా, మీకుంది పెద్ద నాలెడ్జ్, బుర్ర అనుకుంటున్నారా? మీకు ఏం నాలెడ్జ్ లేదు, బుర్ర లేదు, ఆ విషయం మాకు తెలుసు. సున్నా మీకున్న నాలెడ్జ్. వ్యవస్థలు ఎప్పుడు మీరు ప్రక్షాళన చేయలేరు, అది గుర్తుపెట్టుకోండి. వ్యవస్థలు అనేది ఎవరు తెచ్చినవి కాదు, మనం క్రియేట్ చేసుకున్నది. వ్యవస్థలన్నీ మనం తెచ్చుకున్నవే, వ్యవస్థలు మనం తయారు చేసుకున్నవే. వ్యవస్థలు ప్రతిసారి మారుతూనే ఉంటాయి, జనాలు మాత్రం అలానే ఉంటారు. అలాంటిది వ్యవస్థలు ప్రక్షాళన చేయడం ఏంటి నాకు అర్థం కాదా? ఆ లీడర్లు ఎలా చెప్తున్నారో మీరు ఎలా నమ్ముతున్నారో నాకు అర్థం కాని విషయం. ఎందుకంటే చట్టాలు అట్లనే ఉంటాయి. పని చేసే వాళ్ళు స్పీడ్గా పనిచేస్తారు, స్లోగా పనిచేస్తారు, ఇంతే ఉంటుంది. ఒక ఆఫీసర్ మాట ఇట్టాడు, ఒక ఆఫీసర్ మాట తిన్నాడు, ఇంతే. దీంట్లో ప్రక్షాళన ఏంటి? వాళ్ళు ఎలా చెప్పారు, మీరు ఎలా నమ్ముతున్నారు? వాళ్ళకంటే బుద్ధి లేదు, మీకేమైంది బుద్ధి? వ్యవస్థల ప్రక్షాళన ఏంటండి? ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ పెట్టాము, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇది వరకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనేది సపరేట్ ఉండింది. దాన్ని గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2021 ఆ టైంలో సెబ్ అని ఒకటి తీసుకొచ్చారు. అంటే దానికి ఒక సపరేట్ డిపార్ట్మెంట్ చేశారు, అది ఒక వ్యవస్థ అయిపోయింది. అది మనం కావాలంటే పెట్టుకుంటాం, కావాలంటే తీసేస్తాం, కావాలంటే మాడిఫై చేసుకుంటాం. దాని ప్రక్షాళన గురించి గవర్నమెంట్లు మార్చి గవర్నమెంట్ల దగ్గర దాన్ని మేనిఫెస్టో కూడా తీసుకెళ్తున్న దౌర్భాగ్య పరిస్థితుల్లో మన రాజ్యాంగ వ్యవస్థ, మన రాజకీయ వ్యవస్థ ఉంది అంటే ఇంక ఇంతకంటే దారుణం ఏది ఉండదు. ఎందుకంటే నేను పెట్టుకునే ఒక ఆర్గనైజేషన్, మనం గవర్నమెంట్ కావాలంటే ఒక జీవోతో పెడుతుంది, గవర్నమెంట్ కావాలంటే ఒక జీవోతో మెర్జ్ చేస్తుంది. దట్స్ వెరీ సింపుల్. అంతే కదా. అలాంటి వెరీ సింపుల్ థింగ్స్ ని దాన్ని మీరు పాలసీ కింద తీసుకుంటున్నారంటే ఇంకా మీ విజనరీ ఎక్కడుందో చూసుకోండి, ప్రజల యొక్క మైండ్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోండి. ఎందుకంటే సైకాలజీ, ఆంథ్రోపాలజీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీ సైకాలజీ, ఆంథ్రోపాలజీ నువ్వు ప్రాపర్ గా రైట్ మేనర్ లో నువ్వు ఆలోచించకపోతే, రైట్ టైంలో నువ్వు ప్రాపర్ గా పాజిటివ్ యాంగిల్ లో తీసుకోకపోతే, రేపు నువ్వు, నీ భవిష్యత్తు, నీ బతుకులు, నీ పిల్లల బతుకులు, నీ పిల్లల భవిష్యత్తులు మీరు అంధకారంలోకి వెళ్ళిపోతే మీరు బాధలు పడతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు ఒక్కటి సంపాదించి తినేసి బాగున్నంత మాత్రాన ఏదో ఒక రోజు నువ్వు కూడా కాటికి వెళ్ళాల్సిన వాడివే. ఒక ఏజ్ వచ్చిన తర్వాత నువ్వు కూడా బాధపడతావు. బట్ కానీ ఈ సమాజంలో హ్యాపీ ఇండెక్స్ లేదు మన దగ్గర. మనం మాట్లాడుకుంటాం, మన భారతదేశం దేని గురించి మాట్లాడుకుంటాం? సంతోషానికి, అభివృద్ధికి, సమాజంలో మానవత్వానికి ప్రతిరూపం అంటాం. ఆ మానవత్వమే లేని చచ్చిపోయింది ఈ రోజు. దాని గురించి మనం మాట్లాడుకోవడం, పుస్తకాలు చదువుకోవడం తప్ప లేదు. దెర్ ఈస్ నో హ్యాపీ ఇండెక్స్. చూసారా మీరు ఒక్కరినైనా నిద్ర లేచి నవ్వుతూ మొహం ఒకరిని చూసారా? లేదు. మరి అలాంటి నవ్వు మొహాలు లేని పరిస్థితుల్లో ఇంకేం మాట్లాడుతున్నారు మీరు? సొసైటీ గురించి, ఫ్యామిలీస్ గురించి. అదే మీకు భూటాన్ కంట్రీ తీసుకోండి, హ్యాపీ ఇండెక్స్ ఉంటుంది అక్కడ. మన దగ్గర 90% ఆల్మోస్ట్ సైకలాజికల్ డిజార్డర్స్ తో ఉన్నాం మనం అందరం. వై? బికాస్ ఎన్ని ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కేసులు ఉన్నాయి, ఎన్ని ఆస్తి గొడవలు ఉన్నాయి, ఎన్ని సమాజంలో తగులు ఉన్నాయి, ఎంతమంది కొట్టుకుంటున్నారు, ఎంతమంది నైబర్స్ అన్హ్యాపీగా ఉన్నారు, ఎంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ అన్హ్యాపీగా ఉన్నారు. ఎందుకు? ఇలాంటి సమాజంలో ఉన్న ఒక వ్యక్తి లీడర్ గా వస్తే ఆ సమాజం కూడా అన్హ్యాపీగానే ఉంటుంది. ఎందుకంటే అతను, వాడికి ఏం తెలుసు? ఆ సొసైటీలో ఉన్నది అదే కదా, వాడు ఇంప్లిమెంట్ కూడా అదే చేస్తాడు. బుర్రలో నాలెడ్జ్ లేదు వాడికి, హ్యాపీనెస్ లేదు, ట్రింకాలిటీ లేదు, గుడ్ బిహేవియర్ లేదు. లేనప్పుడు ఏమవుతుంది? మాలిషియస్ ఇంటెన్షన్ ఉంటుంది, రాజకీయం, కుట్ర ఏమనంటే చాణక్యుడు. వాట్ నాన్ సెన్స్. చాణక్యుడు మీ క్వశ్చన్ తెలుసా? చాణక్యుడు మనకేం పెద్ద డెవలప్ చేయాల, నాశనం చేసిపోయాడు. ఎందుకు? చాణక్య నీతి అంటే ఏంటి? ఒకరిని మోసం చేయడమా? ఆడు తెలివి అంటే ఒకరిని కత్తితో కోయకుండా థ్రెడ్తో కోస్తే అది చాణక్య నీతి. వరవా, అసలు కోయడమే తప్పు. ఒక మనిషిని హింసించడమే తప్పు, ఒక మనిషిని మానసికంగా ఇబ్బంది పెట్టడమే తప్పు. ఇంకా అలాంటప్పుడు నువ్వు చాణక్య నీతితో చేస్తేంది, లేకపోతే నీ నీతితో చేస్తేంది? ఈ సమాజము, ఈ సొసైటీ, ఈ నేచరు ప్రతి ఒక్కరిని బతకడం కోసము స్వేచ్ఛనిచ్చింది. నువ్వు బతకాలి, నన్ను బతికించాలి. లైవ్ లెట్ లైవ్, సింపుల్. అది కాకుండా చాణక్య నీతి, ధీరుడు, సూర్యుడు, విజనరీ అంటే ఒకరిని చంపడానికి, ఒకరిని కొట్టడానికి విజనరీలు కావాలనా? ఇలాంటి దరిద్రమైన సొసైటీలో మనమందరం బతుకుతున్నామంటే మనల్ని మనం కొట్టుకోవడం తప్ప ఇంకోటి లేదు.